హాయ్ హలో నమస్తే. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎవరు? ఈ రాత్రికి ఒక మీటింగ్ జరగబోతున్నది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ హడావుడిగా ఢిల్లీకి బయలుదేరారు. రేవంత్ రెడ్డి ఇంకా కొంతమంది నాయకులు అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా సీరియస్గా ఈ అంశం పైన వర్కౌట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ రాత్రికి ప్రకటన ఉంటుందా అంటే డిస్కషన్స్ అయితే ఉండబోతున్నాయి, చర్చ అయితే ఉండబోతుంది. పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద. ఇప్పటి వరకు మనకు రేవంత్ రెడ్డి గత 3 సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గవర్నమెంట్ మారింది, ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. దీంతో ఆయన పదవీ కాలం కూడా పూర్తయింది, 3 సంవత్సరాల పీరియడ్. కాబట్టి ఆయన ఆ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారు. సో ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పిసిసి అధ్యక్ష పదవి హోదాలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ చాలా కీలకంగా 2-3 అంశాలు ప్రధానంగా ఈ పిసిసి అధ్యక్షుని సెలక్షన్లో ఉండబోతున్నాయి. ఒకటి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ వ్యక్తిగా ఒక సెంట్రిక్గా, తెలంగాణ సెంట్రిక్గా ఉన్న ఒక వ్యక్తిని, నాయకుడిని పిసిసి అధ్యక్షుడిని చేయాలి అన్న ఒకటి వస్తున్నది. రెండోది, సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే బీజేపీ బీసీ సీఎం అన్న నినాదం లాస్ట్ ఎలక్షన్స్లో ఎత్తుకున్నది. వాళ్ళు బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇస్తామంటున్నారు. సరే, వీళ్ళు కులగణన అన్నప్పటికీ కులగణన చెప్తూ కాంగ్రెస్ పార్టీ టికెట్లు బీసీలకు ఇస్తలేదు. వాళ్ళేమో కులగణనకి వ్యతిరేకము, బీసీలకి 1-2 సీట్లు ఎక్కువగా ఇస్తున్నారు. కులగణనకి మేము వ్యతిరేకం అంటుంది బీజేపీ. కానీ వాళ్ళు టికెట్లు 1-2 ఎక్కువ ఇస్తూ కొంత వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. అండ్ దట్టు ఇంకొకటి, ఈటల రాజేందర్ని బీజేపీ అధ్యక్షుని చేస్తారన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సరే, అది జరుగుతుందా, దాన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా వాళ్ళు కొంత బీసీ యాంగిల్ని తీసుకున్నారు. రాష్ట్రంలో కూడా ఈ బీసీ యాంగిల్ అన్నది చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా ఈ సామాజిక వర్గాల కేటాయింపులో భాగంగా, ఈ కూర్పులో భాగంగా బీసీకి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఎట్లా ఉంటుందన్న చర్చ నడుస్తున్నది. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పిసిసి పదవి కూడా రెడ్డికి ఇస్తే అది ప్రజల్లో నెగిటివిటీని పెంచే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అయితే బీసీకి, లేదంటే ఒక దళితుడికి కానీ ఒక గిరిజనుడికి కానీ అవకాశం కల్పించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకున్న సమాచారం. సో ఈ మూడింట్లోనే ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. అయితే గిరిజనుడిని పెడతారు, లేకపోతే ఒక దళితుడిని పెట్టే అవకాశం ఉంది, లేకపోతే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక లీడర్ని పిసిసిగా నియమించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో అండ్ ఓసీలో కూడా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా జగ్గారెడ్డి, ఆయన కూడా నాకు కావాలంటున్నాడు. సో ఆయన కూడా గట్టి ప్రయత్నాల్లో, ఆయన కూడా గట్టి లాబీనే చేస్తున్నాడు. ఏదేమైనా ఎవరెవరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి, వాళ్ళ డిస్కషన్ జరగబోతున్న దీని మీద ప్రధానంగా 3 వాటి మీద ఢిల్లీలో డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకటి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్. ఇప్పటికే 12 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 6గురిని తీసుకోవాలి క్యాబినెట్లోకి. ఆ 6గురిని ఎవరిని పెట్టాలనేది ఒక చర్చ. ఈ 6గురిలో ఒక మైనార్టీకి చెందిన వ్యక్తిని ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి, సో ముస్లిం మైనార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలు లేకపోవడం, ఎవరిని పెట్టాలన్న దాని విషయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి 4 లేదా 5 ముందుగా ప్రకటించి మిగతాది 1 లేదా 2 తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతున్నది. రెండోది, నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా రేవంత్ చేతిలో పెట్టినట్టుగా తెలుస్తున్నది. సో ఆ నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఇక మూడోది అత్యంత కీలకం, ఇవాళ రాత్రి దీని మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారట. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎవరికి రాబోతున్నది అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఇక్కడ పిసిసి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరెవరు ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరెవరు ఉన్నారు, ఎస్టీ నుంచి ఎవరెవరు ఉన్నారు, అండ్ ఓసీ నుంచి ఎవరెవరు ఉన్నారు. సో బేసిక్గానైతే ఎక్కువ అవకాశాలు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీకి కానీ ఎవరో ఒకరిని పెట్టే అవకాశం కనబడతా ఉన్నది. కొన్ని పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. బీసీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పేరు మధు యాష్కి గౌడ్. రెండోది మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ కూడా కాంగ్రెస్లో గ్రూపులు, ఈ వ్యవహారం ఇదంతా మామూలే, రేటు కూడా మామూలే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రేటు కూడా ఉంటుంది. మనం ఏదో దానికి దూరంగా వెళ్ళి మాట్లాడాల్సిన అక్కర్లేదు. ఒక్కొక్క క్యాండిడేట్ని ఎంటర్ చేస్తూ అవతల రేటుని పెంచుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సరే, మనం చెప్పలేం. కానీ మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఒకరి పేరుని తెర మీదకి తీసుకొస్తున్నారు. సురేష్ షెట్కార్ని కూడా ఇందులో ఎంటర్ చేశారు.
సురేష్ షెట్కర్ ఇప్పుడు జహీరాబాద్ నుంచి ఆయన ఎంపీగా మొన్న గెలవడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. సురేష్ షెట్కర్ ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ ఎస్సీలో సంపత్ కుమార్ పేరు వినిపిస్తున్నది. సంపత్ కుమార్ ఆలంపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. అండ్ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ అడిగిండు, కానీ మల్లు రవికి ఇచ్చిరు. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. అండ్ 2 ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది, కానీ ఈయనకి రానివ్వడానికి పెద్ద పెద్ద శక్తులు అడ్డం ఉన్నాయి రావడానికి. నెక్స్ట్ ఎస్టీ నుంచి కూడా చాలా కీలకమైన పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి సీతక్క పేరు తెర మీదకి వస్తున్నది. రెండోది ఎస్టీ నుంచి బలరాం నాయక్ పేరు కొత్తగా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. బేసిక్గా ముఖ్యమంత్రి ఒకవేళ ఎస్టీని పెడితే ఎవరిని పెట్టాలన్నప్పుడు బలరాం నాయక్ పేరు తెర మీదకి తెస్తున్నారట. రెండోది బెల్లయ్య నాయక్ పేరు కూడా ప్రధానంగా ఉన్నది. హైకమాండ్ నాయకులు అంటే ఈయన కొంత నేషనల్ పాలిటిక్స్లో ఈ ఆదివాసీ సెల్కి ఆయన ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగినారు కాబట్టి ఆయన కొంత హైకమాండ్ అధిష్టానం లీడర్లతో టచ్లో ఉండడంతో ఆయన పేరును వాళ్ళు తీసుకొస్తున్నారట. నెక్స్ట్ రెడ్డి నుంచి జగ్గారెడ్డి పేరు ప్రధానంగా ఉన్నది. సరే ఫస్ట్ జగ్గారెడ్డి గురించి మాట్లాడితే జగ్గారెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఉందా అని మనం ఒకసారి డిస్కషన్ పెడితే అవసరం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒకటే సామాజిక వర్గం, జగ్గారెడ్డి కూడా ఒకటే సామాజిక వర్గం. అండ్ ఇంకొకటి జగ్గారెడ్డి ఆల్రెడీ సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. సరే అది కూడా పక్కన పెడితే ఆయన భార్యకు ఆల్రెడీ టీఎస్ఐఏసీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు, నామినేటెడ్ పోస్ట్. సో ఆయన కూతురిని కూడా పార్టీలో ఒక ప్రధానమైన స్థానం కల్పించినట్టుగా మనం చూసినాం. సో ఇవన్నిటి నేపథ్యంలో సరే ఇవన్నీ పక్కన పెట్టినా ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి జగ్గారెడ్డికి ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, కష్టం కూడా. ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే ఇక అది చాలా దారుణం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇక్కడ ప్రధానంగా బీసీ గురించి మనం ముందుగా తీసుకుంటే బీసీలో మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్. సో సురేష్ షెట్కర్కి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మధు యాష్కి గౌడ్గానే ఎక్కువగా డిస్కషన్ జరగడానికి అవకాశం ఉన్నది. సో మహేష్ కుమార్ గౌడ్కి అనుకూల అంశాలు ఏంటంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ ఒకటి మహేష్ కుమార్ గౌడ్కి పాజిటివ్ పాయింట్గా కనిపిస్తున్నది. అండ్ కొంత సాఫ్ట్ నేచర్, చెప్పింది చేస్తాడు, ఎక్కువగా కాంట్రవర్సీ లేదు. ఇవన్నీ ఆయనకు కొంత పాజిటివ్ అంశాలుగా కనబడుతున్నాయి. సో ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు కానీ, సీనియర్ల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యమకారులు కానీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనేది ఫోకస్ చేయడానికి కొంత ఈ మధ్యకాలంలో టీడీపీ అనో లేకపోతే మొత్తం తెలంగాణ నుంచి పక్కకి జరుగుతున్నారనో ఇట్లాంటి ఎలిగేషన్స్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో దీంతో మధు యాష్కి గౌడ్ లాంటి నేతని పీసీసీ చీఫ్గా నియమిస్తే ఈ అన్నింటికి చెక్ పెట్టినట్టు అవుతుంది, పార్టీని అన్నింటిని ఆయన ముందుకు తీసుకెళ్ళగలుగుతారన్న ఒక చర్చ ఉన్నది. సో బట్ ఇక్కడ ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కరిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క లీడరు ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కరిని ప్రొజెక్ట్ చేస్తుంది, ఒక్కొక్కరిని తెర మీదకి తీసుకొస్తుంది. అట్లా మహేష్ కుమార్ గౌడ్ని కొంతమంది తీసుకొస్తే మధు యాష్కి గౌడ్ని కొంతమందికి తెర మీదకి తీసుకొస్తున్నారు. సో ఈ పోటీలో మరి ఎవరిని పీసీసీగా పెడతారన్నది మనం చూడాలి రాబోయే రోజుల్లో. సో ఏదేమైనా బెటర్ ఆప్షన్ అయితే మధు యాష్కి గౌడ్గా అయితే కనబడుతున్నది. తెలంగాణ ఉద్యమకారుడు కావడం, ఇంకా చాలా అంశాలు ఆయనకి పాజిటివ్ పాయింట్స్గా కనబడుతున్నాయి. కొంత హైకమాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటాడు, అధిష్టాన పెద్దలతో మంచి ర్యాపో ఉన్నది, రాజకీయ అనుభవం ఉన్నది. ఇవన్నీ అంశాలు ఆయనకి ఉన్నాయి. ఇప్పుడు ఓయూ కానీ కేయూ కానీ ఉద్యమకారులతో కానీ టచ్ ఉన్నది. సో కాబట్టి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది మధు యాష్కిని పెడితే. నెక్స్ట్ ఎస్సీ దళిత సామాజిక వర్గం, దళితుల విషయానికి వస్తే ఎస్సీ సామాజిక వర్గం విషయానికి వస్తే సంపత్ కుమార్ అండ్ అద్దంకి దయాకర్కి పెద్ద ఇదిగా ఏం మారిందనంటే దయాకర్కి పీసీసీ పెడితే మరి మేమేంటి అనే ఒక లైన్ని ఈ సోకాల్డ్ ఎవరైతే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా రకరకాలుగా ఆయనని ఇబ్బంది పెడుతున్నారో ఆ బ్యాచ్ అంతా ఒక రకంగా చెప్పాలంటే ఒక ముఠా అనుకోండిగా, ఆ బ్యాచ్ అంతా ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశమే ఉంటుంది. నో ఆయనకి తప్ప ఎవరికని అంటారు లాస్ట్కి. అద్దంకి దయాకర్ ఇంకొక పేరు వచ్చింది అనుకోండి, ఆయనకి తప్ప ఇంకెవరికైనా ఇవ్వండి మేము ఒప్పుకుంటాం అనే కాడికి వస్తుంది లాస్ట్కి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంత అయింది, ఎమ్మెల్సీ అప్పుడు కూడా అంతే అయింది, లాస్ట్ మినిట్లో కూడా ఆయన పేరు చేంజ్ అయిపోయింది. సో కాబట్టి అద్దంకి దయాకర్కి అవకాశాలు తక్కువ కాదు, కష్టం. ఇక నెక్స్ట్ సంపత్ కుమార్ విషయానికి వద్దాం. సంపత్ కుమార్ ఒకవేళ ఎస్సీలో ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అనుకుంటే మాత్రం ఇప్పుడున్న ఈ డిస్కషన్లో ఉన్న వాళ్ళలో అయితే సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇక ఎస్టీ గిరిజనుల విషయానికి వస్తే గిరిజన లీడర్స్లో సీతక్ ఉన్నారు, బలరాం నాయక్ ఉన్నారు, బెల్లయ్య నాయక్ ఉన్నారు. సో బెల్లయ్య నాయక్ కొంత తెలంగాణ మూమెంట్తో ఆయనకి బలమైన బంధం ఉన్నది. గిరిజన లీడరు, మొత్తం ట్రైబల్స్ని బలంగా ఏకం చేసిన లీడరు. ఇవన్నీ పాజిటివ్ అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందంటే రాజకీయాల్లో పాజిటివ్ అంశాల కంటే ఎక్కువగా నేను చెప్పినట్టు ఇనడా, నేను చెప్పినట్టు ఇన్నోళ్ళని మా నాయకునిగా పెట్టాలి అన్న లైన్ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పీసీసీగా పెట్టే లీడర్లు అందరూ ముఖ్యమంత్రిని సాటిస్ఫై చేయాలా, మిగతా సీనియర్ లీడర్లను సాటిస్ఫై చేయాలా, అందరినీ సాటిస్ఫై చేస్తేనే ఆయనను ఓకే చేస్తారు. ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. ఆయన కొంచెం కాంట్రవర్సీ నాకు కొంచెం వ్యతిరేకంగా ఉంటాడు, నా 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 లైన్కి వ్యతిరేకంగా ఉంటాడు అనుకుంటే ఆయన ఆగిపోతాడు. సో కాబట్టి ఇట్లాంటి అగ్రెసివ్గా ఉన్నోళ్ళు బేసిక్గా నచ్చరు. ఇక్కడ మధు యాష్కి గౌడ్ విషయంలో కూడా కొంత ఈ లైన్ కనబడుతుంది. ఈ అగ్రెషన్ ఇదంతా కొంత ఓన్ డెసిషన్స్ కానీ ఓన్ నిర్ణయాలు కానీ ఇవన్నీ తీసుకునే వాళ్ళు పెద్దగా నచ్చదనమాట. సో అందుకే ఇక్కడ సైలెంట్గా ఉండే మహేష్ కుమార్ గౌడ్, ఇక్కడ సైలెంట్గా ఉండే బలరాం నాయక్ పేరు తెర మీదకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా బలరాం నాయక్ పేరు తెర మీదకి వస్తుంది. సో ఎస్టీ అని కనుక అనుకుంటే ఒకవేళ బలరాం నాయక్ని పెడదామని. సీతక్క పేరు కూడా వినిపిస్తున్నది. కాకపోతే సీతక్కకి నేను అనుకోవడం నాకు అంత ఇంట్రెస్ట్ లేనట్టున్నది. నేను కూడా గతంలో మాట్లాడినప్పుడు నేను ఏదో ములుగు నా నియోజకవర్గము, నేను ఆ రకంగా పనిచేసుకునేదాన్ని, సో దీన్ని ఇంకా బలంగా చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నా అన్న లైన్లోనే ఆమె ఉన్నారు పాపం. సో కాబట్టి ఆమెకు అవకాశాలు అంటే ఒకవేళ ఏదైనా బిగ్ డెసిషన్ తీసుకోవాలి, ఆమెని పీసీసీ చేసి జాతీయ రాజకీయాల్లో ఆమెను ప్రొజెక్ట్ చేయాలి, అక్కడ బీజేపీ ఎట్లయితే రాష్ట్రపతిగా ముర్ముని ఎలాగైతే ఆమెని కొంత గట్టిగా బలంగా ప్రొజెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారో, సీతక్క కాంగ్రెస్ నుంచి అన్న ఒక యాంగిల్ తీసుకురావాలన్న ఒక చర్చ అయితే రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్లో కొంత సీనియర్ నేతలు చేసినట్టుగా కనబడుతున్నది. ఒకవేళ ఆ లైన్ అనుకుంటే సీతక్కకు అవకాశం రావచ్చు. సో ఇట్లా వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరిని డిసైడ్ చేస్తారనేది చూడాలి. ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హడావుడిగా ఢిల్లీ బయలుదేరారట. ముఖ్యంగా పీసీసీ అంశం మీదనే చర్చ ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో ఏదైనా డెసిషన్ జరగవచ్చు. రాహుల్ గాంధీ అండ్ వాళ్ళ హైకమాండ్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఉంటుంది. అల్టిమేట్గా ఇక్కడ ఉన్న నాయకులు అందరినీ మళ్ళీ సాటిస్ఫై కావాలి. సో అందరికీ ఓకే అయిన ఆమోదయోగ్యమైన నాయకుడు ఓకే అనుకున్నప్పుడే అభ్యర్థిత్వం ఖరారైతుంది. చూడాలి మరి ఏం జరుగుద్ది, ఎట్లా ఉంటుంది అన్నది. సో వెలుగులో కూడా ఈ వార్త మనకి ప్రధానంగా ఈవినింగ్ ఎడిషన్లో మనకు కనిపిస్తుంది. 5 PM ఎడిషన్లో పీసీసీ చీఫ్ ఎవరో, ఇగో ఆ నలుగురి పేర్లు మధు యాష్కి, మహేష్ కుమార్, సంపత్ అండ్ జగ్గారెడ్డి. ఈ రాత్రికే ఢిల్లీలో ముఖ్య నేతల మీటింగ్. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, రేసులో మహేష్ కుమార్ గౌడ్, యాష్కి, సంపత్, జగ్గారెడ్డి. సామాజిక సమీకరణాలు పరిశీలిస్తున్న అధిష్టానం. పీసీసీ చీఫ్ ఎవరు అనేది ఈ రాత్రికి తేలే అవకాశం ఉన్నది. రాత్రి 8 గంటలకు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఏఐసీసీ ఇప్పటికే ఆశావహుల జాబితాను రెడీ చేసినట్టుగా సమాచారం. ముఖ్య నేతలు అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్తగూడెం టూర్లో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు తిరిగి రావాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండిపోయారు. ఇవాల్టితో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో పలువురు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోనే ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి, సోనియా గాంధీని ఇవాళ పార్లమెంట్ హాల్లో విడివిడిగా కలిసి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ సీఎంగా, ఎస్సీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నందున పీసీసీ చీఫ్ పదవిని బీసీలకు కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు. బీసీలకు కేటాయిస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్కి అవకాశం దక్కొచ్చు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి పదవిని కట్టబెడితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఛాన్స్ దక్కొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో పీసీసీ చీఫ్ ఎవరు అనేది క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో ఇది ఇవాళ రాత్రికి ఒక కన్క్లూజన్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. చెప్పలేం, ఎందుకంటే మనం అనుకుంటాం కానీ కాంగ్రెస్లో ఎన్ని రోజులైనా ఇది పట్టవచ్చు. ఇవాళ రాత్రికే వస్తుంది అనుకున్నది నెల తర్వాత కూడా రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు అంత తొందరగా కూడా లేదు కదా బేసిక్గా. బట్ ఏదేమైనా ఇవాళ వస్తుందని ఒక చర్చ అయితే నడుస్తున్నది. ఇంత హడావుడిగా వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరడం, రావాల్సిన రేవంత్ రెడ్డి అక్కడే ఉండడం, ఇవన్నీ మనం గమనిస్తే కనుక సో ఇవాళ రాత్రికి కొంత చర్చ బలంగా జరిగే అవకాశం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.